కాదన్నా, నువ్వు గుమ్మస్తాయి ఉండి బండిలో జాగి పెట్ల సన్సెట్ ఉండి భలే ఉంది. మంచి వేడి మీద ఉంది కూర. ఒక కటింగ్ లో తిప్పేసాడు మనోడైతే. అన్లోడ్ అయితే స్టార్ట్ అయింది. వీళ్ళందరూ అయితే హిందీ వాళ్ళు. హరీష్ అన్న బండి ఉన్నాడు అనుకుంటా, చూద్దాం. హరీష్ అన్న గుడ్. హరీష్ అన్న ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. హలో డ్యూడ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. లాస్ట్ వీడియోలో లోడ్ అయిన బండి అయితే 2 days కి అయితే అన్లోడ్ అయింది. ఆ బండి అయితే తీసుకొచ్చి రెండు బళ్ళు 2 days కి అయితే అన్లోడ్ అయినాయి. ఆ 2 బళ్ళలో 1269 తీసుకొచ్చి రేపు చేపలు లోడ్ అవుద్దంట. అందుకని అది బంక్ లో పెట్టేసి 5388 అయితే మళ్ళీ ఒడ్డు లోడింగ్ అయితే వచ్చాం. ఇదేంటంటే నైట్ కి నైటే లోడ్ చేస్తాం రమ్మన్నారు. సర్లే అని చెప్పి ఇప్పటికిప్పుడు ఆ బండి బంక్ లో పెట్టేసి, నేను హిందీ డ్రైవర్ ఉన్నారు కదా, మేమిద్దరం అయితే ఈ బండికి వచ్చాం. ప్రకాష్ గాడు వచ్చి ఇంకో బండి లోడ్ అయితే దాన్ని తీసుకుని వేరే చోట ఎక్కడ అన్లోడ్ అయితే వెళ్ళాడు. ఇది రేపు లోడ్ అయినాక అన్లోడ్ ఎక్కడో తెలుస్తుంది. చూద్దాం. ఈ నైట్ మొత్తం లోడ్ చేస్తారో రేపు మార్నింగ్ ఇప్పుడు సహం చేసి రేపు చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్కరు అయితే ముఠా అన్న వాళ్ళు అయితే వస్తున్నారు. వాళ్ళు రాగానే అయితే బయలుదేరిపోదాం అని చెప్పి చూస్తున్నాం. నైట్ కి నైట్ అన్లోడ్ అయిపోద్ది అంటున్నారు. చూద్దాం ఎంత టైం పట్టుద్దాం. లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. మనోడైతే వాళ్ళ ఫ్రెండ్ రాజుతో ఫోన్ మాట్లాడుకున్నారు. हेलो गाइस, কেমন আছো তোমরা? सब्सक्राइब करो, फॉलो करो. रोगो भाई बहुत अच्छा आदमी है. ठीक है. నేనైతే ఇప్పుడు వస్తా ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాను. ఇది తినేసి నైట్ కి నైట్ లోడ్ చేసేస్తారంట. లోడ్ చేసేస్తారంట. లోడ్ చేసుకున్నాక కాగితాలు వస్తాక టైం పట్టుద్ది అని చెప్తున్నారు. చూస్తాం. కాగితాలు వచ్చిన తర్వాత దాన్ని బట్టి బయలుదేరుతాం. వీళ్ళనంత ఫాస్ట్గా అయితే లోడ్ చేశారు. ప్రకాష్ గారు లేకపోవటం వీడియో తీసుకోవటం కుదరట్లా. అట్ట కూడా కట్టేసుకున్నాం. కాగితం కూడా వచ్చింది మనకి, స్లిప్ కూడా. ఇక బయలుదేరిపోవటమే. అన్లోడింగ్ వచ్చి మండపేట. మనోడైతే తెగ కష్టపడుతున్నాడు. ఇక టైట్ వేసుకుని బండి ఎదరు రివర్స్ అయిపోద్ది. రివర్స్ చేసుకుని ఇక బయలుదేరిపోదాం. కరెక్ట్గా ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ చిక్కుకుపోయాం. కింద కనిపించేదంతా కొత్త రోడ్డు. ఇప్పుడు రోడ్డు అయితే వేస్తున్నారు. గంట పాటు ఆపేశారు. ఆ ఎదరు దాకా వేసి దీనిపైన జల్లుతారంట. జల్లిన తర్వాత పిలుస్తానని చెప్తున్నారు. 1 గంట వెయిట్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు మరి రివర్స్ వెళ్ళాం కదా, కింద చూస్తే చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఇది ఆవిరిలో వస్తుంది, మామూలుగా కాదు. చూస్తా మీకు ఎదరికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు రన్నింగ్ లో 70,000 సౌండ్ వచ్చింది.
వీడేమో టైర్ పిలిపిందన్నాడు మనోడు, నీ టైర్ అర్థం కావట్లా. ఏటే అక్కడ రోడ్డు పక్కన ఒక అన్న ఆగితే ఏం చేస్తాం, బండిలో జాకీ లేదు. అంటే ఈ జాకీ మొన్న డ్రైవర్ వచ్చిన అయినా తీసుకెళ్ళాడంట, రూమ్లో ఉంది. కానీ ఇడైతే బండిలో పెట్టుకోవాలా, అంత అవసరం పడదేమో అని ఇప్పుడు చూస్తే ఇబ్బంది పెట్టింది. ఇక్కడ రోడ్డు పక్కన అన్న ఆపి అక్కడ బండి ఆపుకుంటే అన్న దగ్గర తీసుకుని ఇప్పుడు జాకీ లేపుకుంటున్నాం. అక్కడ రోడ్డు కూడా ఒక 40 minutes పోయింది. మరి ఇక్కడ ఎంత టైం పోద్దో లేదు, ఎంత టైం పోద్దో తెలీదు, చూడాలి. స్లోగా నిదానంగా వెళ్ళాలి. స్టెప్నీ వచ్చాయినా ఏ బాయ్, स्टेपनी स्टेपनी अच्छे नहीं। हाँ चलो चलो जाएगा। मालिक को फोटो काटो। ओके हाँ ठीक है, वीडियो ना అర్ధరాత్రులు పంచర్లు అయితే ఇలాగే ఉంటాయి కష్టాలు. ఇదో పూరా ప్రాబ్లం. అర్ధరాత్రంగా వచ్చేపాటికి మేము జాకీ కూడా మర్చిపోయాం. లైట్ 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 क्या प्रॉब्लम है यार? टॉसिंग अच्छा नहीं है। हाँ आराम आराम से उठाएगा। मालिक फोटो ఈ టైర్ ఎప్పుడు మాకు బొమ్మ చూపించేది. ఎక్కిచ్చాడు టైర్, ఇక బోల్ట్స్ ఫిట్ చేసుకుని స్టెప్నీ లేపుకుని జాకీ దింపుకుని జాకీ అన్నకి నీట్గా చెప్పేసి బయలుదేరటమే. ఇడేమంటాడంటే దాని మీద నమ్మకం లేదు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకుంటూ, మన దగ్గర జాకీ లేదు ఇంకా స్టెప్నీ లేదు అంటున్నాడు. ఇంకా స్లోగా చూసుకుంటూ వెళ్ళటమే, తెల్లారిపోద్ది వెళ్ళేపాటికి. కాదన్నా, నువ్వు గుమ్మస్తాయి ఉండి బండిలో జాకీ పెట్టలా. జాకీ లేకపోతే జాకీలు ఉండరు దాంట్లో, 10 బండ్లు జాకీలు ఉంటారా బాబు?
ओ भैया ये गाड़ी है जाकी है जगह नहीं है, जग नहीं है, गुटका नहीं है, ये जाके नहीं है नहीं है। पॉइंट ट्रिप में चेंज करेगा टायर నువ్వు సహా ఇంగ్లీష్ సహా హిందీ మాట్లాడతాడు ఎక్కడ అర్థమైద్ది ఎక్కడ ఉన్నారు ए इंग्लिश नहीं, तेलुगु तेलुगु। అయితే మార్చేసాం. ఇక స్టెప్ని లేపుకుని అన్న జాకి అన్నకి ఇచ్చేస్తప్పుడు బయలుదేరిపోవటం. गोल्ड టైర్స్ చెక్ చేస్తున్నాడు మళ్ళీ. బయలుదేరిపోవటమే ఇక. చిన్న చిన్న రాళ్ళు ఉన్న తీసేస్తున్నాడు 1-2 సార్లు. ఇప్పుడు వస్తా ఆపి టైర్స్ చెక్ చేసుకుని మహా అయితే 1 కిలోమీటర్ వచ్చాం, వెళ్ళిపోయింది. चला जाएगा, ఏవయ్యా जाएगा। हाँ कम है ना, ఆ, हाँ कम है ना तो जाएगा। బండి అయితే స్టార్ట్ చేసాడు, ఇక బయలుదేరుతున్నా. ఇప్పుడైతే ఆయిల్ కొట్టించుకుని అయితే బయలుదేరిపోతున్నాం. రాత్రి వచ్చి ఒక 2000 కొట్టించుకున్నాడంట. ఇప్పుడు ఎందుకైనా మంచిదని ఒక 3000 కొట్టించాం. బండిలో ఉంది ఆల్రెడీ, సర్లే అని చెప్పి కొట్టించాం. ఇంకైతే బయలుదేరిపోతున్నాం. దగ్గరికి వచ్చాం, ఇక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్స్. ఇక స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు ఈ పాలకొల్లు చుట్టుపక్కల ఊళ్ళో నుంచి వచ్చి హైవే ఎక్కుతున్నాం. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఉంది. సన్సెట్ చూడండి, భలే ఉంది. ఇటు సైడ్ బాగా ప్రశాంతంగా ఉంటది ప్లేసెస్ అన్ని. రోడ్ ఏమో చక్కగా ఖాళీగా విశాలంగా, సన్సెట్ భలే ఉంటుంది కదా ఆడడానికి. ఈ కనిపించే మిల్లు ఇప్పుడు మనం వెళ్ళాల్సింది. మిల్లు దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే చాలా పెద్దగా ఉంది మరి. లెఫ్ట్ సైడే బాయ్. రైట్.
రైట్. ఏ వాళ్ళ చలో. అమ్మా చాలా బళ్ళు ఉన్నాయి బాయ్. ఒకటి కాదు, రెండు కాదు, చాలా అంటే చాలా బళ్ళు ఉన్నాయి. ఈ బండి చూడండి, అచ్చం మన కంటైర్ 90 గడిలో ఉంది. బండి వచ్చి పాయింట్లో పెట్టేసాం. బండి నెంబర్ వచ్చి 15. ఆయన ఏమంటున్నారంటే అయితే వాళ్ళు నైట్ అవ్వచ్చు లేదంటే రేపు అవ్వచ్చు అంటున్నారు. ఇంక సర్లే ఇప్పుడప్పుడు ఎప్పుడు తీయటం ఎందుకులే అని చెప్పి బండి పక్కన పెట్టేసాం. సాయంత్రం వచ్చి పట్టా తీసుకుంటాం, కొంచెంసేపు పడుకుంటాం. ఇంకా డ్రైవర్ నేను. ప్రకాష్ కూడా మనకు దగ్గరగానే ఉన్నాడు, ఒక 15 కిలోమీటర్స్ దగ్గరగా ఉన్నాడు. అది రైసు కర్రీ ఇప్పుడే తిన్నాం, కొంతసేపు తింటాం, కొంతసేపు ఆగినాక తింటాం. మంచి వేడి మీద ఉంది కూర. ఇవన్నీ తీసుకుని సర్దేసుకుని ఒక 1 అవర్ ఆగి ప్రశాంతంగా తింటాం. టిఫిన్ లేట్గా చేసాము. ఫైనల్గా అన్నం అయితే పెట్టుకున్నాం, ఇక తింటమే పని. మధ్యాహ్నం భోజనం చేశాక చిన్న వీడియో ఎడిటింగ్ ఉంటే చేసుకుని పడుకున్నాం. ఎందుకంటే రాత్రి అంతా నిద్రలేదు కదా, టైర్ పంచర్ అని అదని ఇదని. లోడింగ్ అవుతే 12:30 అయింది. ఆ రోడ్డు కూడా ఒక గంట పోయింది. తర్వాత టైర్ పంచరు. వచ్చేపాటికి మార్నింగ్ 7. వచ్చాం, బండి పెట్టుకున్నాం, వంట చేసుకున్నాం. ఇంకా తినేసి చిన్న వీడియో ఎడిటింగ్ ఉంటే చేసుకుని పడుకున్నా. ఎందడ 4కు 5కు లేచాం. ఇంకప్పుడు టైం వచ్చి 9:30 అవుతుంది. ఎప్పుడైతే భోజనం చేసామో వచ్చి శాంపుల్ తీసుకున్నారు అన్నాడా, అంతా కన్ఫర్మ్ అయిపోయింది. రేపు వచ్చి అన్లోడింగ్. ఒకసారి బళ్ళు చూపిస్తా చూడండి. ఎందడైతే పట్ట ఎప్ప తీసుకున్నా, ఇంకా మోకు ఒకటే ఉంది. మోకు రేపు మార్నింగ్ పిలిచాక ఎప్ప తీసుకుంటా. అసలు బళ్ళు వెళ్తున్నాయి, ఇంకా బళ్ళు వస్తున్నాయి, వెళ్తున్నాయి. ఇది చాలా అంటే చాలా పెద్దది మిల్లు. ఇప్పుడు పొద్దునుంచి ఎట్లేదన్నా ఒక 5-6 బళ్ళు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5-6 బళ్ళు ఉన్నాయి. చూస్తా చూడండి. ఇది వచ్చేసి మన బండి చివరిది. ఇందులో కొన్ని ఇప్పుడు వచ్చినాయి, కొన్ని ఏమో గేటు బయట ఉన్నాయి. ఇదేమో మన బండి. ఎందాడు మార్నింగ్ 8కి అయితే లేచాను. ఒక్కొక్కటి బళ్ళు అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయినాయి. ఇప్పుడేమో 16 టైర్ పెట్టారు. ఆయన అడిగితే ఒక గంటన్నరలో మొత్తం అన్నీ అన్లోడ్ చేసేస్తానని అంటున్నారు. మరి చూడాలి. నేనైతే ఇంకా మనోడు కూర ఏమైనా వండుతానంటే ఎగ్స్ తీసుకొస్తాకైతే వెళ్తున్నా. షాప్ కాడ ఓ టీ తాగి, మొహం కడిగేసుకున్నా, ఓ టీ తాగి ఇంకా ఎగ్స్ తీసుకుని వెళ్తా. చూద్దాం, ఒకవేళ వెంటనే అన్లోడ్ అయిపోద్దంటే వండుకోము, లేదు టైం పట్టిద్దంటే ఇంకా వండుకుంటాం. ఎందడొచ్చి ఎగ్స్ అయితే తీసుకెళ్ళిపోయా, అంటే పార్టీ వచ్చాడని చెప్పి వెళ్ళా.
ఇప్పుడు నేను మా వాడైతే వచ్చాం. ఇక్కడ టిఫిన్ షాప్స్ లేవు, ఇక్కడ ఓన్లీ టీ స్టార్ అంట. ఇక్కడైతే టీ బాగుంటుంది, బెల్లం టీ అంట. ట్రై చేస్తున్నాం. చూడండి మార్నింగ్ చూస్తా టీను బన్ను. టిఫిన్ షాప్స్ లేకపోవడం వల్ల ఇంకా ఇది హోటల్. నిన్న కూడా ఇక్కడికి వచ్చాం, ఇక్కడ టీ బాగుంటుంది సర్లే అని చెప్పి ఇది అవుతుంది. మావాడైతే ఇప్పుడు ఎగ్ కర్రీ చేస్తానంటున్నాడు, ఎలా ఉందో చూస్తా చూడండి. మనోడైతే కూర ప్రిపేర్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆయిల్ పోసాడు, సెకండ్ ఆనియన్ పచ్చిమిర్చి వేసాడు, తర్వాత సాల్ట్ వేసి ఎగ్స్ కొడుతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ అందులో ఉడకబెట్టుకున్న రైస్ ఉంది, అది అయిపోయింది. రైస్ ఉడకబెట్టుకున్నది కాదు, ఇక రైస్ వేసి ఎగ్ రైస్ అంట. ఏమో మన సైడ్ అంతా ఇది ఉండదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు, ఇదే ఫస్ట్ టైము. నేను చేస్తాను, నువ్వు తిను, టేస్ట్ ఎలా ఉందో చెప్పని చెప్తున్నాడు అందాడ హిందీలో. పూర్తిగా అయిపోయినాక చూస్తా చూడండి. ఫైనల్ గా అది గుడ్డు పొరుట్లాగా అయితే చేసాడు. ఇప్పుడు ఇందాక చేసుకున్న రైస్ మొత్తం అందులో వేసేస్తున్నాడు. सुंदर पता मिले जाने जुड़ी गया कार मत तुम्हारा प्रॉब्लम है ఫైనల్ గా అయితే బై నేమ్ अंडा फ्राइस అండ రైస్ అంట. మన సైడ్ వచ్చి కోడిగుడు పొట్టు అయిపోయింది. చూస్తా చూడండి. ఆర్టిస్ట్ ఆర్ట్ भात बनायचा डाळ भात अंडा भात बुझायचा कुठं ओर भाषा बोलच्या तुम्ही बोलतो मानता डालकोला చక్క 2 రోజుల నుంచి మంచిగా వండి పెడుతున్నాడు. నేనైతే మంచిగా తిని పెడతానా. ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తా చూడండి. My sister, बोलते लैंग्वेज कैसा लैंग्वेज है समझ में नहीं आता है. मेरा लैंग्वेज है తెలుగు. వాళ్ళ సిస్టర్ కంటే మన లాంగ్వేజ్ అర్థం కావట్లేదు అంటే ఏం లాంగ్వేజ్ అని అడుగుతుందంట. తెలుగు అని చెప్తున్నాం మనం. भैया ऑनियन भैया ऑनियन ఇందులో పులుపు అయితే బాగుంటది. మన సైడ్ లాగానే కోడిగుడు పొట్టు లాగానే ఉంది, కొంచెం టేస్ట్ ఒక ఫ్రైడ్ రైస్ టైప్ లో. ఇక్కడ వంటకం కూడా బాగా వండుతున్నాడు. ఇలాంటి ఉంటే అసలు ప్రాబ్లమే లేదు. శాంతంగా ఆడు వండి పెడతాడు, మనం తిని పెడతాం. బండి అయితే ఇప్పుడు పాయింట్లో పెడుతున్నారు. బండి ఇప్పుడు ఆ సందులో పెట్టాలి. అవతల పక్కకు రమ్మన్నారు కానీ అవతల పక్కకు కాదంట. ఇప్పుడు ఇటు రమ్మన్నారు.
మనోడైతే పెడుతున్నాడు. कट करो, कट फुल कट, फुल कट. बस होल्ड ऑन. ఒక కటింగ్లో తిప్పేసాడు మనోడైతే. అక్కడికి వెళ్ళాక బండి పెట్టుకుని మోగోడ తీసుకోవటం. అన్లోడ్ అయితే స్టార్ట్ అయింది. వీళ్ళందరూ అయితే హిందీ వాళ్ళే, సేమ్ అక్కడ ప్రాసెస్సే. ఒక్కొక్క కట్ట తీసుకుని ఓపెన్ చేసి అందులో పోయడమే. మొత్తం మోకంతా ఇప్పుడు ఎప్పుడు తీసాము. ఐఫోన్లో స్టోరేజ్ నిండిపోయింది, అందుకని చెప్పి ఆండ్రాయిడ్లో అయితే రికార్డ్ చేస్తున్నా. నాకు తెలిసి 1 గంటన్నర పట్టుద్ది, 2 గంటలైనా పట్టొచ్చు. ఈ లోపు వెళ్ళి ఓ టీ తాగొద్దాం అని చెప్పి అనుకుంటున్నా. ఈ కడుతున్నాడు, కడతం అయిపోయినాక టీ తాగైతే వస్తాం. అది కూడా వడ్డే, అవతల పక్కది కూడా వడ్డే. అవతల పక్కది లెక్క అయితే మన బండి కంటే ముందు పెట్టాలి, కానీ అన్న లేకపోవటం వల్ల ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు పెట్టారు అది. ఫైనల్గా అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. ఇందులో ఉన్న ధాన్యం మొత్తం తీసుకొచ్చి ఇందులో అయితే వేస్తున్నారు. ఇది ఇలా పైకి వెళ్ళి ఇందులో అయితే స్టోర్ అయింది. క్లీనింగ్ కూడా వీళ్ళే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు క్లీనింగ్ చేసినందుకు. మేము చేసుకోవచ్చు కానీ వీళ్ళైతే నీట్గా చేస్తారులే, త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి వీళ్ళతో చేయించేస్తున్నాం. ఇంకా ఎంటీగా కాటా పెట్టుకుని స్టార్ట్ అయిపోతాం. అన్లోడ్ అయిపోయింది, కాటా కూడా పెట్టేసుకున్నాం. బండి వచ్చి అక్కడ పార్క్ చేసాం. కిరాయి గురించి డిస్కషను, అందుకనే ఆగాం. వాళ్ళ అకౌంట్లో వేస్తారో తెలియదు, క్యాష్ ఇస్తారో ఐడియా లేదు. కనుక్కుంటే ఒకసారి పార్టీకి ఫోన్ చేయమన్నారు, ఫోన్ చేశా. అయినా నేను ఫోన్ చేస్తాను, ఒక 5 నిమిషాలు ఆగమన్నారు. మనోడైతే చూడండి అద్దాలు తుడుచుకుంటున్నాడు. డ్రైవర్ లక్షణం అది. సేమ్ ఏజ్, లైసెన్స్కి అప్లై చేసుకున్నాడంట, 1 వారంలో వచ్చుద్ది అంటున్నాడు. ఇప్పుడు ఎలాగనే చేపల లోడింగ్కి వెళ్ళిపోదాను. 1269 ఉంది కదా, దానికి లాస్ట్ ట్రిప్లో 2 బళ్ళు లోడ్ అయినాయి కదా, దానికి వెళ్ళాలి. ఇప్పుడు వరకు ఏంటంటే ఇక్కడ మేము రేపొద్దున అకౌంట్లో పడితే వెళ్ళిపోమన్నారు. ముందు మమ్మల్ని లేదు 1500 కట్టమంటున్నారు అన్లోడ్ చేసినందుకంట. మావయ్యకి ఫోన్ చేస్తే ఆయన కాల్ చేసి మాట్లాడారు. 5000 ఇస్తారు, అందులో
వీళ్ళ కట్ చేసుకుని ఇస్తా అని చెప్పి అన్నారు. సర్లే అమ్మన్నాం, తీసుకుని మేము ఇంకా బయలుదేరిపోతున్నాం. ఇదిగా తెలియదేమో ఇంకా 4 hours పట్టుద్ది ఇంటికి వెళ్ళేపటికి. ఇంటికి వెళ్ళినాక బండి బంకులో పెట్టేసుకుని వెళ్ళిపోతాం. ఇంకా रिसीविंग गिसीविंग नहीं, प्रॉब्लम नहीं है. बोलेगा अनलोडिंग नहीं मामा आंटी, रिसीविंग क्या करेगा फास्ट. ఈ బండి ఎవరిది ఐడియా ఉందా? ఆ ఫోన్ లేకపోవడం వల్ల క్లారిటీ రావట్లా. హరీష్ అన్న బండి ఉన్నాడు అనుకుంటా, చూద్దాం. హరీష్ అన్న గుడ్. హరీష్ అన్న ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. ప్రజెంట్ అయితే మనం అన్లోడ్ చేసుకుని ఇంటికి వెళ్తా దారిలో మనకు హరీష్ అన్న అయితే కనిపించాడు. ఇప్పుడు దాకా హరీష్ అన్నతో చాలాసేపు మాట్లాడా, దగ్గర ఒక 20 minutes మాట్లాడా. నేనే అన్నయ్యని ఎప్పటి నుంచో కలుద్దాం అనుకున్నా. ఈ ట్రిప్ నా అదృష్టం కావచ్చు, అన్నయ్య నాకు కనిపించాడు. అదంతే కానీ ఎప్పటి నుంచో కలుద్దాం అనుకున్నా. ఇప్పుడు వస్తా సడన్ గా రోడ్డు పక్కన అన్నయ్య బండి కనిపించింది. ఆపి ఇప్పుడు నా ఫోన్లో ఎలాగో స్టోరేజ్ అయిపోయింది కదా, ఇంకా అన్నయ్య ఫోన్లోనే రికార్డ్ చేస్తున్నా. ఒకసారి అన్నయ్యతో మాట్లాడదాం. హాయ్ గైస్, బ్రదర్ ఛానల్ అయితే ఒకసారి మొత్తం వీడియోస్ అయితే చెక్ చేయండి. మన ట్రక్ రిలేటెడ్ కంటెంటే బ్రదర్ చేసేది కూడా. కాకపోతే మా అందరిది ఎవరి జోనర్ వాళ్ళదనమాట, ఎవరి టైప్ ఆఫ్ టేకింగ్ వాళ్ళది, ఎవరి వే ఆఫ్ టెల్లింగ్ వాళ్ళదనమాట. సో ఒకసారి బ్రదర్ ఛానల్ అయితే చెక్ చేసి వీడియోస్ అయితే పూర్తిగా చూడండి. కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ పేరు వచ్చేసి రఘు Y09, ఓకేనా? తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇగో బ్రో, నీ ప్రమోషన్ చేసి నీకే పైసలు ఇస్తారు. ఛానల్ నేను ప్రమోషన్ చేసి ఆయనకే పైసలు ఇస్తాను. 6,000 ఇచ్చాడు అన్న నాకు. ఎందుకు అన్నయ్యనే అడగండి, తర్వాత కామెంట్స్లో అడగండి, చెప్తాడు అన్నయ్య. థ్యాంక్స్ బ్రో, లవ్ యూ బ్రో. మేము మంచి నీ వీడియోస్ చూసి చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాం. వీడియోస్లో మేము ఎలా తీయాలి, ఎలా మాట్లాడాలి, ఒక పర్సన్తో ఎలా ఉండాలి ఏంటని చెప్పి చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాం. ఫస్ట్ డాడీని కలిసాము, ఇప్పుడు నిన్ను కలిసాము. అసలు బాబాయ్ అయితే మామూలు విషయం కాదు, చాలా ఫన్నీగా మాట్లాడతాడు బాబాయ్. ఆయనకి పెద్ద ఫ్యాన్స్ మేము, నేను కానీ గని కానీ లక్కీ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. ఓకేనా, నేను వెళ్తాను. బాయ్ ఓకే, బాయ్ బాయ్ అయితే. బండి అయితే వెళ్ళిపోతుంది, ఇంకా మనం కూడా వెళ్ళిపోవటమే. ఇదే మన దారి. ప్రకాష్ గడ్ అయితే నడుపుతున్నాడు.